శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎంఆర్ఓ లంచం డిమాండ్ చేశారు. శ్రీరాముని కాలంలోనే లంచం తీసుకున్నారని తెలిపారు. ఇక సీఎం మంత్రులు లంచం తీసుకుని పనులు చేస్తున్నారని మూర్షవాలి తెలిపారు. నేను లంచం తీసుకుంటే తప్పేంటి అని ఒక రైతును ప్రశ్నించారు. పొలం సమస్యను ఎంఆర్ఓ దృష్టికి వచ్చిన రైతుకు మొలవాయి చెందిన ఈ రైతు సదరు రైతు వద్ద లంచం డిమాండ్ చేశారు ఎంఆర్ఓ మూర్షవాలి. చూడన్నా రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది చెప్తే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం చేయలేదు, ఏ ప్రైమ్ ఇప్పుడు నేను చెప్తాను. నా అక్కడ నుండి వస్తేనే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బే ఇస్తాను నేను చెప్తాను. విఐపిగా మినిస్టర్ 2 నెలలకు ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా ఆర్ఐ 4 విఆర్ఓ ఖర్చు పెట్టినారు. 1,70,000 ₹1 కూడా రాలేదన్నా. ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్నా. ఆ అమ్మ టెర్రర్ అంట, బాత్రూంలో గీత ఉంటే పడుకోదంట, ఉచ్చపోయిందంట. అర్థమైందా? బెడ్రూమ్లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అయింది? అది నువ్వేలకి వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతున్న మడకశిరలో హిందూపూర్ నుండి తెప్పించాలన్నారు. వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావన్నా, మెను చూపిస్తా. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు. నువ్వు మెనూ చూపిస్తా, దానికి నువ్వు సంతోషపడితే చూడ. డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, ఆపిల్. ఇదంతా ఎక్కడి నుండి తెచ్చిస్తాడు తహసీల్దార్? ఏమంటే మీరు అంటారు ఎక్కడి నుండి? మా విఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడి నుండి తెస్తారండి చెప్పన్నా, నువ్వు చెప్పన్నా. నీకు ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోతుంది, అప్పుడు నువ్వు సంతోషపడతావు. ఇప్పుడు కాదు, నేను ఈ మెథడ్ చెప్పినాను, అయిపోతుంది. నువ్వు తీసుకుంటాడు చేయదు అంటే ఇవన్నీ కూడా ఎవడబ్బో సొమ్ము ఉంది, ఎవరికి అర్థం కాదు. ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మాలో ఉంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలము, చూపించగలం డాక్టర్కి. ఇక్కడ వచ్చింది అనుకో, నేను చూపించగలనా? పుండు చూపించలేను. కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు, డాక్టర్కి మాత్రం చెప్పగలను. వేరే వాళ్ళకి డాక్టర్ చెప్పకపోతే వ్యాధి తెగదు. వాడు అక్కడ చూస్తేనే. అట్లా మా పనులండి. ఓకే, నేను కరెక్ట్గా మీకు లెక్క చెప్పేసాను. ఈ పద్ధతుల్లో నేను చెప్పి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడన్నా రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది చెప్తే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం చేయలేదు, ఏ ప్రైమ్ ఇప్పుడు నేను అనుమతి